హాయ్ అండి. వెల్కమ్ టు సన్విత గార్డెన్. ఇదిగోనండి నేను నా ఒక అల్లం బ్యాగుల దగ్గరికి వచ్చేసాను. నేను ఈ గ్రో బ్యాగుల్లో అల్లం పెట్టుకున్నాను కదా నేను పోయినసారి మీకు చూపించాను వీడియోలోని. కిందేమో కిచెన్ వేస్ట్ అంతా ఈ గ్రో బ్యాగుల్లో వేసేసండి, పైన మట్టేసి ఇసుకేసి నేను అల్లం పెట్టడం చూపించాను. మరి టైటిల్ మీద క్లిక్ చేయండి, చేస్తే కనుక మీకు ఆ వీడియో కూడా వస్తుంది, చూడండి. మరి ఈ రోజున నేను అల్లం హార్వెస్ట్ దగ్గరికి వచ్చేసానండి. 9 నెలలు కంప్లీట్ అయిపోయింది, ఇది 9వ నెల. మరి ఈ 9 నెలల్లోని అల్లం అయితే రెడీ అయిపోయిందండి. మరి అల్లం మరి ఎంత వచ్చిందో ఏంటో అన్నీ మీకు వివరంగా నేను చూపిస్తాను. చూసారు కదా. మరి ఈ వీడియో మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి తప్పకుండాని. మరి ఇంకా అనేక మందికి మరి వీడియో వెళ్తుందండి. సరేనా, మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుంది. కొత్తగా వచ్చే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్లోకి వస్తాయి. సరేనా, ఇదిగోనండి హార్వెస్ట్ చేసుకుందాం. ఎంత చక్కగా వచ్చిందో అన్నీ కూడా మీకు నేను చూపిస్తానండి. ఎందుకంటేనండి మనం ఆర్గానిక్గా పండిస్తున్నాం కాబట్టి ఏ మందులు కొట్టకుండా మరి గ్రో బ్యాగ్లోనండి, కింద కూడా కాదు. మరి మీరు కూడా తప్పకుండా మరి టెర్రస్ మీద పెంచుకునే వీలు కూడా ఉందండి. కానీ ఇది చూసి మీరు కూడా తప్పకుండా పెంచుకోవాలండి, అదే నేను కోరుకునేది. చూశారు కదా, గ్రో బ్యాగ్లో పెట్టాను నేను. ఇది గ్రో బ్యాగ్ చాలా పెద్ద గ్రో బ్యాగ్ అండి. అల్లానికండి ఎప్పుడూ కూడా వెడల్పు ఉండాలండి. ఎత్తు తక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ వెడల్పు మాత్రం ఎక్కువగా ఉండాలండి. ఎత్తు చాలా తక్కువ ఉన్నా కానీ ఇది కిందకి వెళ్ళదండి, ఇది అడ్డంగా పెరుగుతుంది అన్నమాట అల్లం అన్నమాట ఇది. అందుకని నేను చెప్తున్నాను. మరి మనం గ్రో బ్యాగుల్లో పెంచుతున్నాం కాబట్టి ఫస్ట్ టైమే ఒకేసారి మనం ఇందులోకి వర్మి కంపోస్ట్ అయినా ఇంకోటైనా అన్ని గార్డెన్ సాయిల్ ఏది వేసినా కానీ కొంచెం బలంగా వేసేసుకోవాలండి. వేసుకుంటే బాగా పెరుగుతుంది అన్నమాట. ఇదిగో చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో కదండి. సూపర్ వచ్చినాయండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటేనండి దుంప కదా, ఇది లోపల ఉంటుంది కదండి, పైకి కనిపించదు కదా, ఏమొస్తుందా ఏంటా అని అనుకుంటాం. 9 నెలలు కష్టపడి మనం పెంచుతాం కదండి. లాస్ట్ హార్వెస్ట్ అప్పుడు నిజంగా హ్యాపీ అంత ఇంత అని చెప్పలేము. ఎందుకంటే వ్యవసాయస్తులు కూడా అంతేనేమో, పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోతారు ఆ పంటను చూసి. నిజంగా మరి 9 నెలల నుంచి కూడా మరి ఎన్ని రకాలుగానో మనం దీన్ని కాపాడుకుంటూ వచ్చాం కదా. మరి ఇప్పుడు ఇవి చూసినప్పుడు అండి చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆ హ్యాపీనెస్ నేను మీతో కూడా పంచుకోవాలని ఈ వీడియోలు నేను పెడుతున్నాను అనమాట. మరి మీరు కూడా ఇది చూసి ఎంకరేజ్ అయ్యి మీరు కూడా ఇంకా పెంచుకుంటారని, మీరు కూడా అలా పండించాలని మా కోరిక. ఇదిగోనండి, ఇది రెండో గ్రో బ్యాగ్లో కూడా నేను చూపిస్తున్నాను. ఇది మొక్కలు ఎందుకు తక్కువ ఉన్నాయని అనుకుంటున్నామంటేనండి, ఇంకా ఉన్నాయండి, చాలా వచ్చినాయి. కానీ నేను ఎప్పటికప్పుడు అండి ఇంట్లో కావలసిన మొక్కలన్నీ నేను తీసేసుకుంటా ఉన్నానమాట. అందుకని చాలా తక్కువ వచ్చింది, ఇంకా ఎక్కువ రావాలి. అసలు నేను చాలా పెట్టానండి. చూసారా, ఇది ఎంతంత వచ్చినాయి, చూసారా ఎంతంత బాగున్నాయి. అందుకే అని చెప్తున్నాను, అడ్డంగా పెరుగుతుందండి అల్లం అయితే కనుక. ఇదిగో చూసారా, సరైన టైంలో హార్వెస్ట్ చేయకపోతే మళ్ళీ పక్కన నుంచి ఎలకలు వచ్చేసండి, మళ్ళీ చెట్లు అయిపోతాయి అన్నమాట అవే ఇంకా కదండి. నేను చాలా హార్వెస్ట్ చేసేసానండి. మధ్య మధ్యలో ఒక్కొక్క చెట్టు తీసేస్తా, మొక్కలు తీసేస్తా, పట్టుకెళ్ళిపోతా ఉండేదాన్ని ఇంట్లోకి అవసరమయ్యి. అందుకనేసి చాలా మటుకు చెట్లు పోయినాయి అనమాట. ఉన్న మటుకే తీసానమాట. చూసారా ఎంత బాగున్నాయో. నాకైతే చూస్తే అబ్బా చాలా హ్యాపీ అనిపిస్తుందండి. అది ఎంత బాగుందో చూడండి. నిజంగా అల్లం ఫ్రెష్గా ఉందండి, మందులు కొట్టలేంది కదా, నవనవలాడుతూ ఉంది. చాలా బాగుంది, నీరుతోటి చాలా బాగుందండి. చూసారు కదండి ఎంత బాగుందంటే. మరి దీని జాగ్రత్తలు కూడా అలాగే తీసుకున్నానండి నేనైతే కనుక. మరి ఏ కుళ్ళు అది పట్టకుండా మరి ట్రైకోడర్మా విరిడి అది కూడా వేసానండి నేనైతేని. అన్ని రకాలుగా కూడా నేను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాను దీన్ని. మరి ఈరోజు నిజంగా పంట చేతికి వచ్చినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్నమాట. చాలా బాగా వచ్చింది. ఇదండి ఒక 2-3 కేజీలు ఉండొచ్చు. నేనైతే జోకలేదు, ఉంటుందని నేను అనుకుంటున్నాను అనమాట. చూసారు కదా, మీరు కూడా తప్పకుండా పండించుకోండి. ఈ 9 నెలలు అయితే ఖచ్చితంగా ఉండాలండి, లేకపోతే అవ్వదు. 9 నెలలు ఉండాలి. నీరు మాత్రం నిల్వ ఉండకూడదండి. ఎప్పటికప్పుడు డ్రైనేజ్ ప్రాపర్ కరెక్ట్గా ఉండాలన్నమాట. దీని ఆకులండి అలా చాలా బాగుంటాయి టీలో వేసుకుంటే కనుక. నేను ఎప్పటికప్పుడు ఆకులుని ఇది చెట్లు పలంగానే తీసేసుకుని పట్టుకెళ్ళేదాన్ని అండి. మరి ఆకులేమో టీలో వేసి ఇవ్వడం, ఇదేమో వాడుకునేవాళ్ళు అన్నమాట నేను. ఎందుకునండి ఆకులు ఇవి కూడా నేను ఇప్పుడు అన్నీ తీసేసుకుని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక మనం ఒక 10 రోజులు చక్కగా వాడుకోవచ్చు. చూసారు కదా, అదిగో బుట్ట నిండా వచ్చేసిందండి. ఒక 2-3 కేజీలు అయితే ఉంటుందని అనుకుంటున్నాను నేను. చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీరు కూడా చూసి ఆనందించండి. మరి వీడియోనేమో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, నేను ఏమనుకోవద్దు, చూసి ఆనందించండి. ఓకేనా, ఉంటానండి. బాయ్ అండి.